గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం యలమంద గ్రామ పరిధిలో కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి కొండ. యలమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్లు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుపక్కల ఊర్ల నుంచి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్రశిఖరం అనబడుతుంది. విష్ణువు శివుడు కోసం ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైరుతి భాగంన శిఖరంనకు బ్రహ్మశిఖరం అని పేరు. రుద్ర విష్ణు శిఖరములపై స్వయంభులవగు జ్యోతిర్లింగాలు వెలువైతాయి. ఈ శిఖరంపై ఏమీ లేకపోవట కానీ చింతిల్లి బ్రహ్మశివుని గుర్చి తపస్సు చేసి శివుని లింగాన్ని ఆవిర్భజించారు. ఇది బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. కోటప్పకొండ స్థల పురాణ కథలను అనుసరించి దక్ష యజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరతారు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికుటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తారని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికుటాచలానికి వచ్చి పరమశివుడి నుంచి జ్ఞానోపదేశం పొందాడు. ఆ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు. లోపలి లింగం 1 అడుగు ఎత్తు కలదు.